హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి నిన్నటి నుంచి మనకైతే ఈ నేపథ్యంలో చాలా వరకు అయితే నీళ్ళు అయితే వచ్చాయి రోడ్లపైకి. కొన్ని రోడ్లు అయితే కొట్టుకుపోయాయి, ఇళ్లలోకి నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే మనకైతే స్కూళ్ళలోకి, కాలేజీలలోకి, ఆఫీసులోకి కూడా నీళ్ళు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో మనకైతే మరో 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా భారీ వర్షం అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే స్కూల్స్కి అయితే సెలవు అయితే ఇవ్వాలనేసి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ కి, కాలేజీలకి అయితే సెలవు అయితే ప్రకటించింది. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి, మళ్ళీ రేపు కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయనేసి మనకైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో స్కూల్స్ కు పంపిస్తే పిల్లలు ఇబ్బంది పడతారనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ కి అయితే సెలవు అయితే ప్రకటించింది. ఎవరెవరికి సెలవు ప్రకటించింది, ఎన్ని రోజులు అనే దానిపై ఈ వీడియో క్లాస్ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువని చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. అలానే ఎవరైతే స్కూల్స్ కి అయితే సెలవు ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్క లైక్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఇప్పుడే చాలా వరకు అయితే ఇళ్లలోకి నీళ్ళు అయితే వచ్చాయి. ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే రోడ్లపై కూడా నీళ్ళు వచ్చాయి, స్కూల్లో, ఆఫీసులో కూడా నీళ్ళు అయితే వచ్చాయి కాబట్టి గతంలో ఇలానే మనకైతే భారీ వర్షం కురవడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు 3 రోజుల పాటు అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు భారీ వర్షం అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రేపు కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ పరిస్థితిలో పిల్లలు ఈ స్కూల్ పంపిస్తే ఇబ్బంది పడతారు కాబట్టి తల్లిదండ్రులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డిమాండ్ చేశారు, స్కూల్స్ కి, కాలేజీ అయితే సెలవు ప్రకటించాలని. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీ అయితే సెలవు ప్రకటించింది. మొత్తానికి అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే రేపు, ఎల్లుండి భారీ అయితే వర్షాలు అయితే కురుస్తాయనేసి వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ప్రస్తుతానికి మనకైతే రేపైతే స్కూల్స్, కాలేజీకి అయితే సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే సెలవు ప్రకటించింది. ఒకవేళ ఇంకా వర్షాలు కురిస్తే ఎల్లుండి కూడా స్కూల్స్ అయితే సెలవు ప్రకటిస్తారంట పరిస్థితిని బట్టి. కాబట్టి మొత్తానికి అయితే రేపైతే స్కూల్స్ అయితే సెలవు ప్రకటించారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, రేపైతే స్కూల్స్ కి, కాలేజీకి సెలవు ప్రకటించారనేసి, భారీ వర్షాలు కురుస్తున్నాయనేసి. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.